హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సొరకాయ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న సొరకాయ తీసుకున్నాను. కొన్ని ప్లేసెస్లో ఆనపకాయ కూడా అంటారండి దీన్ని. పెసరపప్పు ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక టమాటా ప్యూరీ చేశాను. చిన్న కొబ్బరి ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు సొరకాయకి. ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసాను. కొద్దిగా వేగనిద్దాం. తాలింపు వేగింది. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ ఇలా కొద్దిగా మగ్గితే చాలు. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాం. ఉప్పు వేయడం వల్ల ఆనపకాయలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే ఉడికిపోద్దండి. ఇదిగోండి, సొరకాయలోంచి నీరు బయటకు వచ్చేసింది కదా, ఈ నీళ్ళతోటి ఉడికిపోతుంది. నేను కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తాను. 2 విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. కుక్కర్ ప్రెషర్ తగ్గింది, తీస్తున్నానండి. సొరకాయ బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టుగా కారము, పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొద్దిగా తక్కువే వేసానండి నేను. కొద్దిగా ధనియాల పౌడరు వేసి ఒకసారి కలుపుకోండి. లేత సొరకాయ బాగా మగ్గిపోయిందండి. ఒకవేళ ఇంత లేతది లేదు, కొంచెం ముదురుగా ఉంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. చూసి మీరు వేసుకోండి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. సరిపోతుంది లేదు. నానబెట్టుకుని ఉంచుకున్న ఈ పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఈ నీళ్ళతో సహా వేసేస్తున్నాను. టమాటా ప్యూరీ వేసాం కదా, ఇది పచ్చిదనం పోయేదాకా 2 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని. టమాటో బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను. పెసరపప్పు కాంబినేషన్ కర్రీలో అండి కొబ్బరి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా దీంట్లో ఒకే ఒక్క చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. అంతేనండి, మన సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.